0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యమైన రాజకీయ పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ ఒకటవ్వాలని నిర్ణయించాయి. ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు బరిలో దిగబోతున్నారనే అంశాలు ప్రస్తుతానికి రివీల్ చేయకపోయినప్పటికీ కూడా రాబోయే 2 రోజుల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడడం ద్వారా ఒక కన్క్లూజన్ ఇస్తారని స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ అనౌన్స్ చేశారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తెలంగాణ బరిలో దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఈ పొత్తు పడవడం వెనుక కారణం ఏంటి? 2 జాతీయ పార్టీలు, ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ మనగరలేదు అనేటువంటి అనుమానం ఏమైనా ఉందా? తెలంగాణ ప్రజలు ఈ పొత్తుని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుజాత గారు. సుజాత గారు, నమస్కారం. నమస్తే అండి. సుజాత గారు, ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్తో పోటీ అంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది. ఒక సపోర్ట్ కేసీఆర్ తీసుకొచ్చారు, అనూహ్యమైనటువంటి ఎత్తుగడ వేశారు అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకో విషయం కూడా మర్చిపోయినట్టున్నారు. బీఎస్పీ కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంటారు. అంటే ఎలాగో నేను కేంద్రంలో చక్రం దిగలేకపోయినా ఈ 2 పార్టీలతో బహిరంగంగా బీజేపీతో అయితే నేను పొత్తు పెట్టుకోలేను. కాంగ్రెస్ అయితే ఈ రోజు రాష్ట్రాల్లో అధికారం ఉంది, చిత్తుగా ఓడగొట్టిండ్రు. ఇక దిక్కులేదు కాబట్టి బీఎస్పీతో ఎట్లాగైనా చక్రం తిప్పాలని బీఎస్పీతో తిప్పుతున్నట్టున్నాడు. ఏది ఏమైనా కూడా ఈ రోజు బీఎస్పీ, మాయావతి, ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్, కేసీఆర్ అరంగేట్రం అనంటే మీరన్నట్టే ఇందాక ఏదో అన్నారు మీరు స్టార్టింగ్ లో, నాకు అది నవ్వొచ్చింది. ఏదో పెళ్లి కుదిరినట్టు పొత్తు కుదిరింది అన్నట్టు చెప్పిండ్రు వీళ్ళిద్దరికి. సరే, అవినావ భావన సంబంధం ఎక్కడైనా ఉన్నదో ఏమో. మరి ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్ అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిండు. ఏం చేసినావు అని మాట్లాడిండు. సడన్ గా పొత్తు కుదిరేసరికి మా దళితులకు అవి చేసిన అని మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ద్వంద్వ వైఖరి ప్రజలు ఎప్పుడు కూడా మెచ్చుకోరు, ద్వంద్వ వైఖరిని ఎప్పుడు కూడా స్వీకరించరు. ఎందుకంటే ఇమీడియట్ గా మొన్న ఎలక్షన్ లోనే ఏం పోనీ 3-4 సంవత్సరాల క్రితం ఏదైనా జరిగింది, అంతలోనే ఇంత మార్పు వచ్చిందంటే అనుకుందాం అంటే అది కాదు కదా. పట్టుమని 3 నెలలు కూడా అవ్వలేదు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలై, అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ లో మార్పు. అంటే మాయావతితో పెట్టుకున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అదే పార్టీ నుంచి మొన్న పోటీ చేసిండు. అది కూడా కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించినట్టే పోటీ చేసిన అని చెప్పుకున్నాడు. మళ్ళీ ఇంతలోనే 3 నెలల్లోనే మార్పు వచ్చేసి ఆయన్ని పొగడడం, అంటే సావాసం చేస్తే వీరు వారవుతారని సావాస దోషం, కేసీఆర్ దోషం అంతా ప్రవీణ్ కి పట్టబోతున్నది అని మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఒకటి, లౌకికవాదం దేశంలో ప్రమాదకరమైన స్థితిలో ఉంది, బీజేపీ నుంచి దాన్ని రక్షించాలి. అలానే తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తరహాలోనే వ్యవహరిస్తుందని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. గంగా జమున తెహజీబ్ను కాపాడాలంటే బీఆర్ఎస్తో కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. నిజంగా 3 నెలల్లో అటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయా? సరే, గంగా జమున తహజీబ్ అంటే వీళ్ళు పోయి ఎన్ని సీట్లు గెలుచుకొని పార్లమెంట్ లో ఏం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే లౌకిక వాదం విరుద్ధమా లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఆయనకు ఉందో నాకు తెలియదు. కానీ కేంద్రంలో ఈ రోజు బీఎస్పీ దేశంలో పొడిచేది ఏం లేదు. అక్కడ ఇండియా కూటమిలో లేదు. బీజేపీకి అంతర్గతంగా ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మాయావతి పొత్తు పెట్టుకుంది. మనకు తెలుసు, అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. మరి ఇప్పుడు గబుక్కున వచ్చేసి బీజేపీ పార్టీ గురించి కూడా ప్రవీణ్ మాట్లాడినప్పుడు కాస్త మాయావతి చేసినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయనకు చేసినటువంటి, అంటే బీజేపీకి చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అంటే ప్రజలు ఏమైనా గమనిస్తలేరా? పోనీ ఉత్తరప్రదేశ్ వేరే దేశంలో లేదు కదా, ఇదే దేశంలో మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అంటే పొత్తులో భాగంగా మాయావతి అక్కడ బీజేపీతో ములాఖాత్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఈ రోజు బీజేపీతో వద్దు అన్నప్పుడు మాయావతి ఆ మాట ఒప్పుకుంటుందా? ప్రవీణ్కి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసేటువంటి వ్యూహాన్ని రచిస్తున్నాయి అనేది ఒక విమర్శ. ఆల్రెడీ ప్రధానమంత్రి గారి సభలో కూడా మీ ముఖ్యమంత్రి గారు కూర్చుని మేము కలిసి పయనిస్తాం రాష్ట్ర అభివృద్ధి విషయంలో అని ఒక సంకేతం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ బీఎస్పీ ఒకటవుతుందని అనుకోవాలా? ఒకటండి, నేను నిన్న వేదిక మీద పంచుకున్నారు. అంటే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన దేశ ప్రధాని. ఎవరి రాజకీయ
రాజకీయం వారిది, బయటకు వచ్చిన తర్వాత రాజకీయం. కానీ తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి కేంద్రం నుంచి కొట్లాడి దేవాల్సినటువంటి నిధులు చాలా ఉంటాయి. దానికోసం మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఉంటది. ఒకటి, గతంలో కేసీఆర్ గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తే అన్నట్టు కేంద్రంలో పోయి మోదీతోని అమిత్ షా తోని వంగి వంగి దండాలు పెట్టి లోపల లోపాయికార ఒప్పందాలు చేసుకున్నాడు. కానీ నిజంగానే మా పార్టీకి బీజేపీతో ఒప్పందాలు ఉంటాయి. బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వేదికను పంచుకోవాల్సినటువంటి అవసరం ఉండకుండే. రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ ముందు మాట్లాడారు కానీ అంతర్గతంగా కూర్చొని మన మోదీ గారితో ఏమన్నా ఒప్పందాలు కానీ మంతనాలు కానీ చేసినట్ల దాఖలాలు చూపిస్తే ఎవరు ఏం చెప్పినా మేము అంగీకరిస్తాము. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి లాభాలు, రాష్ట్రానికి చెందవలసినటువంటి హక్కుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వర్తించాడు. ఇంకో విషయం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనం ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో స్టాలిన్ గారు మరి పూర్తిగా కాంగ్రెస్ తో పొత్తున్నటువంటి స్టాలిన్ అక్కడ ఎట్టి పరిస్థితిలో బీజేపీని యాక్సెప్ట్ చేయనటువంటి ప్రజలు. రెండు విధాలుగా ఉన్నా కూడా ప్రధానమంత్రి వస్తే అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రి హోదాలో వారిని రిసీవ్ చేసుకోవడము, వేదికల్ని పంచుకోవడం జరిగింది. గతంలో మనం చూసినాం. మరి అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి దేశంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారితోనే మాకు పోటీ ఉంటది తప్పించి ఈ చిన్న చితక బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కాంగ్రెస్ సముద్రం లాంటిది. బీఆర్ఎస్ బీఎస్పీ కలవడం వల్ల దళిత బహుజన ఓటు బ్యాంకుకి గండిపడేటువంటి అవకాశం లేదంటారు. ఎందుకంటే లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్స్లో 107 నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీ చేసింది. కొన్ని చోట్ల 2వ స్థానంలో నిలబడినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి 3-4. అలానే 3వ స్థానంలో అంటే ఇక చాలా చోట్ల ఆ టైప్ ఆఫ్ కంటెస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా డైవర్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఒక్క సీటు గెలవనటువంటి బీఎస్పీ పార్టీ కనీసం ఆ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడి ఇన్ఛార్జి హోదాలో ఉన్నటువంటి ప్రవీణే గెలవలేదు. ఓట్లు చీలిస్తారు అంటే అప్పుడు అసెంబ్లీ ఓట్లు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. ప్రజలు గమనిస్తారు ఎవరిని కేంద్రంలో కూర్చోబెట్టాలి, ఎవరికి వేస్తే రేపు పొద్దున పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ కోసం మాట్లాడగల శక్తి ఉందో వాళ్ళకే ఓటేస్తారు తప్పించి ఇట్లాంటివి చాలా చిన్న చిన్న వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తారు. చాలా మంది పోటీ చేస్తారు. అవన్నీ ఉన్నదే లోక్సభ స్థానాల సంఖ్య తక్కువ, 16 స్థానాలు 17 స్థానాలు 16 అనుకుంటే కనుక కంటెస్ట్ గట్టిగా జరిగే చూస్తే ఈ కలయిక వలన ఒక 4-5 స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని? గెలిచడానికి ప్రభావితం అవుతే పర్వాలేదు, ఓట్లు చీల్చడానికి ఒక ధ్యేయంగా పెట్టుకుంటే అక్కడ బీజేపీ ఉంటది, ఇక్కడ కాంగ్రెస్ ఉంటది. బహుజనులు ఎప్పుడు కూడా బీజేపీకి ఓటెయ్యరు, అది నాకు తెలిసినటువంటి విషయం. మరి అది కాంగ్రెస్ కే ప్లస్ అవుద్ది కదా, దాన్ని మేము సంతోషించి స్వాగతించాల్సిందే. వీళ్ళు ఎవరైనా బహుజనులకి ఈ రోజు గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటిది చూసినాం. బహుజనులకి దళిత బంధు అనేది పక్క ఇంటోళ్ళకి గొడవలు పెట్టేసి ఒకరికి ఇచ్చి ఊర్లో 100 మంది ఉంటే 4-5 ఇచ్చి 95 మందికి గొడవ పెట్టినటువంటి విషయం మనం గమనించినాం. మళ్ళీ బహుజనులు వీళ్ళకి పట్టం కడతారు అని ఎక్కడ అనుకుంటారు, ఓట్లు వేస్తారని. అదే విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజనులకు సంబంధించి. ఒక అభ్యుదయ దాకా 3 నెలల క్రితం విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం కనిపించినటువంటి కేసీఆర్ విషయంలో ఇప్పుడు సడన్ గా పొత్తులు కుదిరేసరికి విప్లవాత్మకమైన నిర్ణయము అనంటే అది తన సొంత ఆలోచన తప్పించి ప్రజల గురించి ఆలోచించిన విషయం కాదు కదా. తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడి ఉంటాడు, తన రాజకీయ పొత్తుల గురించి మాట్లాడి ఉంటాడు తప్పించి నిజంగా ప్రజల పక్షాన మాట్లాడినట్టు ఎట్లా అవుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ది? ఓసారి ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీకి ఎలాంటి నష్టం లేదంటారు. మేము ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల పనులు చేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం, ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. నిరంతరం ఆహారనిశలు గత 85 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది, ప్రజలతోనే మమేకమై ఉంటుంది. పూర్తిగా ఒక 15 గంటల సమయాన్ని ప్రజల కోసం సెక్రటేరియట్ లో అధికారులు మంత్రులందరూ ముఖ్యమంత్రితో సహా సమయాన్ని ఇస్తున్నారు. ప్రతి చోట మార్పు గమనిస్తున్నాము, ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాము. రేపో మాపో ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి 5 లక్షలతో మరి ప్రారంభించడం చేయబోతున్నాం 11వ తారీఖున. ఆల్రెడీ 4 హామీల్ని నెరవేర్చినాము. ప్రజలకు కావాల్సింది ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే నాయకుడు కావాలి. రేపు పొద్దున మేము ఇక్కడ అధికారం ఇస్తే ఆ పార్లమెంటు సభ్యుడు తెలంగాణ
హక్కుల్ని పార్లమెంట్ లో తీసుకొని రాగల శక్తి ఉన్నటువంటి అభ్యర్థికి ఓటేసి గెలిపించుకుంటారు. కానీ వరంగల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. వరంగల్ కావచ్చు, అంటే పెద్దపల్లి, నాగర్ కర్నూలు మూడింటిపై డిస్కషన్ జరిగింది. వరంగల్ నుంచి చేయొచ్చు అని కేసీఆర్ గారు అంటున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ ది ముగిసిపోయిన చరిత్ర, ముగిసిపోయిన కథ. ఇక ఎన్ని జాకీలు పెట్టినా లేవదు. అది సాధారణ ఎన్నికల్లోనే అసలు ఊహించినటువంటి పరిణామం ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా చెతికిలా పడిపోయి టికెట్లు మేమొద్దంటే మేమొద్దు అని పాపం ఇబ్బంది పడుతుంటే ఎవరికి ఇయ్యాలో కూడా అర్థం కాక బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒకటో రెండో కనీసం వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే కనీసం ఉనికిని కాపాడుకోగలుగుతా, లేకపోతే ఎవడు పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. అంతెందుకు నా సొంత పార్లమెంటు చెవెళ్లలోనే చూడండి, రంజిత్ రెడ్డి గారు మొన్నటి వరకు అనౌన్స్ అయినటువంటి రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోటీ చెయ్యి అంటున్నాడు. అట్లా ఎన్నో పార్లమెంట్ స్థానాలు మేము పోటీ చెయ్యము అంటున్నారు. ఎవరు ముందుకు వస్తలేరు. మా డబ్బుని వృధాగా నీళ్ళలో పోయడం వృధా అవుతుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవము, మా సమయము మా ధనము వృధా అయితాయనే అక్కడ అభ్యర్థులందరూ తలా నోరు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పెట్టుకుంటే మా అయితే 2 సీట్లు, మరి మిగతా ఆల్రెడీ ఒక 4 అనౌన్స్ చేసినట్టున్నారు. మిగతా 11 సీట్లలో వెతుకులాటలో ఉన్నటువంటి కేసీఆర్ ఆయన పోటీ చేయాలన్నా, ఆయన కొడుకా లేకపోతే బిడ్డనా అల్లుడా? అధికారంలో ఉన్న పార్టీ మరి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటదంటారా? నాకేం తెలుసండి, మనం చూస్తున్నదే మాట్లాడుతున్నాం కదా. ఉంటదా లేదా అని ప్రగతి భవన్ లో గతంలో కూర్చుంటుండే మనకు కనబడకుండే వినబడకుండే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. అక్కడి నుంచి ఇంకా దూరంగా పోయిండు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పూర్తిగా ఆయన రాజకీయం నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు మొన్నేదో నిన్నగా మొన్ననంట ప్రగతి భవన్కి వస్తే వాళ్ళందరూ ప్రగతి భవన్కి వచ్చిండు కేసీఆర్ ప్రగతి భవన్, అదేందో విచిత్రమైనటువంటి ముచ్చట వినిపించారు. ప్రగతి భవన్ కాంగ్రెస్ పార్టీకి దూరము, ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీకి దూరము. అక్కడ లోపల ఏం వ్యవహారాలు జరుగుతున్నాయో మాకు అనవసరం, మేము మాట్లాడు. కానీ బయటికి వచ్చి చాలా మంది పోటీ చెయ్యము అని చెప్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అదే మనం చెప్తున్నాం. అంటే ప్రజలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కాంగ్రెస్ కి ఇంపార్టెంట్. కాబట్టి మేము ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల భావాల కోసం పనిచేసే వాళ్ళం. కాబట్టి ప్రజలు ఈ రోజు బీఆర్ఎస్ కి పూర్తిగా బొందబెట్టిండ్రు. కేంద్రంలో పార్లమెంటులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధం ఉంటది. అందులో భాగంగా తెలంగాణ ఉన్న కొన్ని సీట్లలో కొంచెం ప్రభావితం చేయగలుగుతుందేమో బీజేపీ, గాని అన్ని సీట్లలో పెద్దగా వాళ్ళ ప్రభావం కూడా ఉండదు. కాంగ్రెస్ ఎట్లాగో 15 సీట్లు టార్గెట్, 12+ అనేది మా అంచనాలు. కాబట్టి ఎవరు వచ్చినా, ప్రవీణ్ వచ్చినా, కేసీఆర్ నిలబడ్డా, కేటీఆర్ నిలబడ్డా, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం సకుటుంబ సమేతంగా పార్లమెంట్ లో పోటీ చేసినా ఇక తెలంగాణలో వాళ్ళకు లేపే నాదుడే లేడు అనేది మనం గమనించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సుజాత గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సుజాత గారి అభిప్రాయం. తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు అంశం పైన 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తామని బీఆర్ఎస్ అలానే బీఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తు ఎలాంటి ప్రభావం చూపించదు కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. గత 3 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం పైనే కాంగ్రెస్ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా తాము పెట్టుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతామని సుజాత గారు చెప్పారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.